ఈ వీడియో 10 మందికి ఉపయోగపడాలని తయారు చేశాము. బతుకు జట్కా బండి, సంసారమొక చదరంగం, రచ్చబండ ఈ సీరియల్స్లో ఎక్కువ 2 పెళ్లిళ్లు చేసుకున్నవారు కనిపిస్తారు. మన దేశంలో లక్షల మంది మొదటి భార్యని మోసం చేసి రెండవ పెళ్లి చేసుకుంటున్నారు. వాటిని అరికట్టడం ఎలా? ఈ ఫోటోలో చూపించినట్లు గ్రూప్ బిలో ఉన్న పర్సన్ గ్రూప్ ఏలో పర్సన్తో మ్యారేజ్ అయింది. 2-3 సంవత్సరాల తర్వాత గ్రూప్ బిలో ఉన్న పర్సన్ వేరే ఊరిలో వేరే పర్సన్తో మ్యారేజ్ చేసుకుంటాడు. వాటిని అరికట్టడం ఎలా? సమాధానం: రేషన్ కార్డ్ నంబర్ వెబ్సైట్లో ఎంటర్ చేస్తే రేషన్ స్టేటస్ వచ్చినట్లు ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే మ్యారిటల్ స్టేటస్ రావాలి. టిన్ నంబర్ వెబ్సైట్లో ఎంటర్ చేస్తే కంపెనీ లేదా ఇండస్ట్రీ డీటెయిల్స్ వచ్చినట్లు ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే మ్యారిటల్ స్టేటస్ రావాలి. మరి చదువు రాని వాళ్ళు ఇంటర్నెట్లో ఎలా చెక్ చేస్తారు? ఫంక్షన్ హాల్ ఓనర్స్, గుడిలో అయ్యగార్లు, చర్చ్ ఫాదర్స్, రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీసర్స్ మ్యారిటల్ స్టేటస్ ఇంటర్నెట్లో వెబ్సైట్ లేదా మొబైల్ యాప్స్ ద్వారా చెక్ చేసిన తర్వాతనే మ్యారేజ్ చెయ్యాలి. అలా చదువు రాని వారికి మ్యారేజ్ స్టేటస్ చెక్ అవుతుంది. ఈ విధంగా అమలు చేసి 2 పెళ్లిళ్ళు చేసుకునే వారిని అరికొట్టొచ్చు. రేషన్ కార్డ్ బెనిఫిట్స్, గ్యాస్ కనెక్షన్, బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్, అదర్ బెనిఫిట్స్లని లింక్ చేసి మ్యారిటల్ స్టేటస్ తెలుసుకోవచ్చు. గ్రూప్ ఏలో ఉన్న పర్సన్ ఆధార్కి రిక్వెస్ట్ పంపుతాడు, తాను చేసుకునే పర్సన్కి ఇంతకు ముందు మ్యారేజ్ అయిందా అని. ఆధార్ నుంచి రెస్పాండ్ పాజిటివ్ వస్తుంది. అదేవిధంగా ఆపోజిట్ గ్రూప్లో కూడా రిక్వెస్ట్ చేస్తారు, రెస్పాండ్ కూడా పాజిటివ్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్: గ్రూప్ సిలో పర్సన్ ఆధార్కి రిక్వెస్ట్ పంపుతాడు, రెస్పాండ్ నెగిటివ్ వస్తుంది. గ్రూప్ డిలో ఉన్న పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని. ఈ విధానాన్ని అమలు చేసి 2 పెళ్లిళ్ళు చేసుకునే వారిని అరికట్టొచ్చు. ఫంక్షన్ హాల్ ఓనర్స్, గుడిలో అయ్యగార్లు, చర్చ్ ఫాదర్స్, రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీసర్స్ మ్యారిటల్ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాతనే మ్యారేజ్ చెయ్యాలి. వాళ్ళు మ్యారిటల్ స్టేటస్ చెక్ చేయనట్లయితే పనిష్మెంట్ ఇచ్చే విధంగా రూల్స్ తీసుకొని రావాలి.